వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. డీప్ ఫ్రై లేకుండా హెల్దీగా మంచి ప్రోటీన్ లభించే స్నాక్ తినాలనుకుంటున్నారా? అయితే ఈ చనా టిక్కీని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ నల్ల శనగల్ని 7 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కడిగి ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే శనగలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. నేను దీనితో పాటు ఒక బంగాళదుంపని కూడా కట్ చేసి దీంట్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగలు ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికిన బంగాళదుంపల్ని వేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి. బంగాళదుంపలు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న శనగల్ని కూడా దీంట్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. దీనితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, మనం ముందుగా శనగల్లో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఉప్పు కాస్త చూసి వేసుకోండి. సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ముందుగా వీటన్నిటిని బాగా కలుపుకోండి. అవసరమైతే కొన్ని నీళ్లు పోసి పిండిని కలపండి. ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత 2 చేతులకి నూనె అప్లై చేసుకొని మీకు కావలసిన విధంగా ఈ టిక్కీని కావలసిన షేప్లో ఒత్తుకోండి. ఇలా అన్నిటినీ టిక్కీలా చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని టిక్కీల్ని వేసి లో ఫ్లేమ్లో 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో కెచప్తో కానీ ఇలా ప్లెయిన్గా కానీ సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.